ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు. బంజారా సమాజం చాలా మంది చాలా రకాల బంజారా లంబాడి సుగాలి సరే పేర్లు ఉన్నాయి కదా, వీటి మీద కొంత అలాగనే ఏదో పేరు అడిగారు. ఇట్లా బంజారా మూల పదానికి 31 పేర్లు ఉన్నాయి. కోసమే ఈ ఆంధ్రప్రదేశ్లో సుగాలి లంబాడి బంజారా పేర్లు ఇక్కడ ఉన్నాయి. యావత్ భారతదేశంలో ఉండేటువంటి 12 కోట్ల బంజారా సమాజం భారతదేశంలో 12 ఒకే వేష భాష ఉన్నటువంటి బంజారాలు విదేశాల్లో జిప్సీ రోమా పేర్లతో పిలువబడేటువంటి బంజారాలు ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలోనో భాష ఒకటే. ఇది ఒక విలక్షణమైనటువంటి సంస్కృతి సంప్రదాయమైనటువంటి జాతి. చరిత్రను బట్టి సింధు నాగరికత నుంచి వస్తున్నటువంటి మేము ఇప్పటి మా భాషను లిపి లేక కొన్ని సమస్యలు మా చరిత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ మీకు లభించదు. కానీ ఆనాడు మా సహాయం పొందినటువంటి మొఘలులు కావచ్చు, నైజాంలు కావచ్చు, బ్రిటిషర్స్ కావచ్చు, వాళ్ళు అక్కడక్కడ సందర్భాన్ని బట్టి రాశారు. కానీ మా అదృష్టం ఏంటో ఈ మధ్య పోయిన అక్టోబర్ 2024 ఈ దేశ ప్రధానమంత్రి ఆ 2 వీడియోలు మీకు పంపిస్తాను. ఈ దేశ ప్రధానమంత్రి బంజారాల విరాసత్ పేరుతో వేల సంవత్సరాలుగా దాగి ఉన్నటువంటి బంజారాల చరిత్రను మాట్లాడుతూ ఈ దేశం కోసం అసలు ఎన్ని చేసిందో అది నేను చరిత్ర చూస్తే నాకు తెలుస్తుంది. హాతీరామ్ బావా బంజారాని ఒక దేశ ప్రధానమంత్రి మొదటిసారి మాట్లాడారు ఇక్కడ బంజారా. అదేవిధంగా సంత్ సేవలాల్ మహారాజ్ అన్నారు. వాళ్ళిద్దరితో పాటు రవిశంకర్ అయ్యర్ అందరికీ తెలిసిన ఆధ్యాత్మిక వ్యక్తి రవిశంకర్ అయ్యర్. ఒకటే నిమిషం. శ్రీ శ్రీ రవిశంకర్ ఇది మాకు ఉన్నటువంటి ఆధ్యాత్మికత గురించి మాట్లాడినటువంటి రవిశంకర్ గారు అయ్యర్ గారు దేశ ప్రధానమంత్రి మాట్లాడిన వీడియో కూడా మీకు పంపిస్తాను. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే 16వ శతాబ్దం నుంచి వస్తున్నటువంటి చరిత్ర ఇది. హాతీరామ్ బావా, వారి అసలు పేరు హాతీరామ్ బావా గారు ఆశారాం బంధు. మా బంజారా కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఆధ్యాత్మికుడు. చిన్నప్పుడే ఒక దైవభక్తి కొరకు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చారు. ఆయన పేరు ఆశారాం బంజోత్. ఆశారాం బంజోత్ అంటారు. లంబాడి అనడానికి అది ఒక ఆధారం చెప్తున్నాం మీకు. ఆశారాం బంజోత్ చిన్నతనంలోనే ఇక్కడ దేవుని అది మీరు చూశారు, అందరూ సినిమాలు చూశారు, అన్ని రకాలుగా అది వచ్చినటువంటి చరిత్ర. చివరికి భగవంతుడే అతని దగ్గరికి వెళ్ళి బాలుడి రూపంలో దర్శనమిచ్చినందుకు ఈ బంజారా బిడ్డ హాతీరామ్ బావాజీ, ఈ ఆశారాం బంజోత్ అతని పేరు బాలాజీగా నామకరణం చేసి చరిత్రకెక్కినటువంటి అతని సేవలకు కొనియాడినటువంటి ఈ ఆశారాం బంజోత్ రోజు పరీక్ష పెడితే ఆయన ఏదో హారం మర్చిపోతే ఈయన తీశాడని ఆయన మీద అపనితం అవుతే లేదు, అతను భగవంతుడే రోజు మార్చుకలాడుతున్నాడు, నేనేది దొంగతనం చేస్తా అంటే నిజంగానే నువ్వు అంత నియత కలిగినటువంటి వ్యక్తివి అయితే ఈ రూమ్ నిండా చెరుకు కడ పెడతాం తినేయమంటే విష్ణువు ఏనుగు రూపంలో వచ్చి సాయం చేశారు కనుక ఆశారాం బంజోత్ పేరు హాతీరామ్ బావాజీగా మారింది. ఇది చరిత్ర. చాలా చరిత్ర ఉంది. అంటే భగవంతుడి కంటే భక్తుడే గొప్ప అనేటువంటి ఒక నినాదం ఇచ్చి ఆ వచ్చేటువంటి ఆస్తులని హాతీరామ్ బావా పేరు మీదనే ఇవ్వడం. కనుకనే ఈ దేశంలో కోట్ల రూపాయల ఆస్తులు, లెక్క పెట్టలేని ఆస్తులు ఉన్నాయి. కానీ రక్షణ లేదు. రాష్ట్ర ప్రభుత్వం రక్షిస్తలేదు, కేంద్ర ప్రభుత్వం అసలు ఎవరి ఆగ్రహంలో ఉండదో తెలియదు. ఏదో ఒక మహాంతని అతనికి అభినందన
పెట్టారు, అది కోర్టు పాలై ఒక దేవుణ్ణే ఒక గొప్ప వ్యక్తి గొప్ప ప్రాచుర్యం తీసుకొచ్చినటువంటి హాథీరామ్ బాబా ఆస్తులు ఇవాళ మట్టుమయం అవుతున్నాయి. మీకు తెలుసు, మాకు తెలుసు, మాకంటే మీకు ఎక్కువ తెలుసు అంటే ఒక లిస్టే ఉంది మట్టంలో ఎవరెవరు తిన్నారు. సరే అది ఓకే. మేమేమంటున్నాం, బహుశా 337 సంవత్సరాలు అయింది ఇప్పటికనేది ఒక చరిత్ర. ఇది ఖచ్చితంగా రాసింది కాదు. నాకు 97 సంవత్సరాలు అతను బతికాడని, 97-99 సంవత్సరాలు నేను బతికాడని. అయితే ఎప్పుడైతే భగవంతుడి కంటే భక్తుడు గొప్ప అంటే నేను ఉండాలని తెలిసిపోతే దేవుడి దగ్గర మాస్త తీసుకొని మీకు అందరికీ తెలుసుకొని సజీవ సమాధి అయిన రోజులు బస్సి దినం అంటే ఇది ఒకటి కాదు. అతను సజీవ సమాధి అయినటువంటి రోజులు బస్సి దినంగా జరుపుకుంటున్నాం. బంజారా వేరే కులం వాడు దీన్ని జరపరు. మేమే ఎన్నో సంవత్సరాలుగా బస్సి పేరుతోటి 2 రోజులు దీపావళికి ముందు 2-3 రోజుల ముందు ఈ పండుగ వస్తుంది. దీన్ని ఘనంగా బంజారా సమాజం జరుపుకుంటారు. ఏమి జరిపినా ఏది మాట్లాడినా ఇప్పటి వరకు మా భాష గుర్తింపు లేదు, మా గురువులు కూడా గుర్తింపు లేదు. జరిగింది ఏంటంటే 2007 నేను గతంలో కూడా మీకు ఆ లెటర్ ఇచ్చిన 2007లో మా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి తిలావత్ గారు కావచ్చు, అక్కడ ఉండేటువంటి మా కిషన్ నాయక్ పాపం ఆయన ఇప్పటికి చాలా కాకుండా ఉన్నాడు కానీ వాళ్ళ కృషి వల్ల 2007లో అప్పటి ఏమి సుబ్బారావు చీఫ్ సెక్రటరీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతో నాకు ఒక ఆధారం ఇచ్చి పెట్టలేదు. ఏమని, హాథీరామ్ మట్టికి కూడా ఒక బోర్డు చేయండి, హాథీరామ్ మట్టికి కూడా ఒక బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డుకు బంజారాలని ఉన్నది కాయిదా ఉంది, మీకు ఇచ్చిపోతుంది. నేనేమిటిగా చెప్పడం లేదు. దాంట్లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని వాడుకుంది కానీ మళ్ళీ ఎందుకు అదృష్టం ఏదో కానీ పోటీ వేయలేదు, అది అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, కొన్ని వందల సంవత్సరాల బంజారాల వారసత్వంలో వారసత్వ సంపదగా ఉండేటువంటి హాథీరామ్ మఠ్ అది బంజారాల వారసత్వ సంపద. మా ఆధ్యాత్మిక భాగమైనటువంటి హాథీరామ్ మఠం తిరుపతిలో ఉన్నదని, ఏదో శిథిలావస్థలో ఉన్నది, పూలు కొట్టాలని ఏదో ఆర్డర్ ఇచ్చారని మనం చెప్తే మీకు అందరూ తెలుసు. మేము ఇచ్చిన ఆపాము, వద్దు మీరు దీన్ని పూల కొట్టవద్దు, అనేక టెక్నాలజీలు వచ్చినాయి, మళ్ళీ దాన్ని పునరుద్ధరించండి, అక్కడ ఎట్లా ఉంటుందో స్ట్రక్చర్ లేకుండా ఇవ్వమనేది మా డిమాండ్. అప్పుడు దానికి కలెక్టర్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి మేము మీటింగ్ అయితే ఆ మీటింగ్లో మాట్లాడడం మాటించాడు. మాటించినటువంటి వ్యక్తి మళ్ళీ నిన్న 14-10-2024 మళ్ళీ కూలగొడతామని ఇచ్చారు. ఎవరి మాట ఏమిటో మాకు అర్థం కాలేదు. అందుకోసం ఏమనుకున్నా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, బీజేపీ సనాతన ధర్మాన్ని మొదటి నుంచి పాటిస్తున్నట్టు బంజారాలు, అటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరిని సాధించేమని కోరాం. అందుకోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు వచ్చి మాట్లాడారు. ఈ నోటీస్ వచ్చింది, ఆయన ఒకటే అంటారు, దీన్ని మీరు ఇంకో రకంగా చూడవచ్చు, ఇది ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ఆస్తిగా సంపదగా చూడాలి. ఎన్ని కోట్లు ఏది ఖర్చు అయినా